నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రామపేరిక. ప్రధానంగా ప్రతి ఒక్క పార్టీలో అంతర్గత పోరైతే ఖచ్చితంగా ఉంటుంది. అందులో కాంగ్రెస్ పార్టీలో మాత్రం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు మేమే ముఖ్యమంత్రులం, మేమే సీనియర్ నాయకులం, మేమే ఈ పార్టీ నిలబెట్టినాం, మేము మొదటి నుంచి ఈ పార్టీలోనే ఉన్నాం, నువ్వు ఈ రోజు వచ్చి ఎంత, నువ్వేంటి, నువ్వంటే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే ధోరణి మన కాంగ్రెస్ పార్టీలో బరాబర్ కనిపిస్తుంది. ముఖ్యంగా మన టీ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది గత కొద్ది రోజులు కానీ అంశాల గురించి ఒకసారి మనం పరిశీలిస్తే చూడొచ్చు. ఒకసారి కాంగ్రెస్ లో నిన్న జరిగినటువంటి సందర్భం, ఎవరైతే కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అసలు నిజంగా ఒక సెన్సేషన్ అనుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రిని, ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని, ముఖ్యమంత్రి కాగానే కళ్ళు నెత్తికెక్కినాయా నీకు అనే వర్షంలో మాట్లాడేటువంటి సందర్భం నిన్న మనం చూసాం. ఒక్కసారిగా కాంగ్రెస్ లో నిన్న ఉన్నటువంటి అంతర్గత విభేదాలన్నీ బయటపడ్డాయి. మనం చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు, రెబల్ క్యాండిడేట్లు వీళ్ళందరూ ముఖ్యమంత్రి మీద కావచ్చు, పార్టీ మీద కావచ్చు, ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి బాధని, వ్యతిరేకతను అయితే వెళ్ళగక్కుతూనే వస్తున్నారు. నిన్నగా మనం చూసుకున్నాం. రాజగోపాల్ రెడ్డి మొన్న మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత చిన్నారెడ్డి మాట్లాడిండు, ఆ తర్వాత అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిండు, ఇప్పుడు కొండ సుస్మిత కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. అసలు ఏం జరుగుతుంది టీ కాంగ్రెస్ లో? ఈ కాంగ్రెస్ పరిస్థితి ఏంటని ఒకసారి చూస్తే కాంగ్రెస్ కకావికలం, సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి, చిన్నారెడ్డి, అదేవిధంగా కొండ సుస్మిత నేరుగా డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని అటాక్ చేస్తూ, ముఖ్యమంత్రిని అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క బ్రదర్స్, అనుముల బ్రదర్స్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి అంశం నిన్న మనం చూసాం. ముఖ్యమంత్రిపై నిప్పులు చెరిన కొండ సుస్మిత, రేవంత్ రెడ్డి అండ్ కోపై తిరగబడుతున్న అసలు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి ధిక్కర స్వరం. సొంత సర్కార్పై, అవినీతిపై అనిరుద్ధ్ రెడ్డి ఫైర్. వలస నేతల పెత్తనంపై రగులుతున్న అస్మతి. పార్టీలో ఏకపక్ష పోగడలపైన బగ్గుమంటున్న నియోజకవర్గాలు. అంతర్గత కుమ్ములాటలతో వీధిన పడ్డ హస్తం పంచాయతీ. సీనియర్లు అసమ్మతి ముందు నిస్సహాయంగా మారిన నాయకత్వం. రైట్, ఇక్కడ మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులే, ప్రతి ఒక్కరు సీనియర్లే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుందంటే అందరికీ సీనియారిటీ ఉంది, అందరి దగ్గర డబ్బు ఉంది, అందరి దగ్గర ప్రజాబలం ఉంది, అన్ని ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఎవరు తగ్గేదే లేదంటారు. అది ముఖ్యమంత్రి అయినా, గ్రామస్థాయి కార్యకర్త అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎవరైనా సరే మాకు మేమే పోటీ, మాకే పోటీ అనే విధంగా వీళ్ళ ధోరణి ఉంటుంది అనమాట. ఏ పార్టీలో లేని అటువంటి ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఇది అనమాట. వాస్తవానికి నిజంగా వీళ్ళు మాట్లాడింది ఎవరు కూడా తప్పు మాట్లాడలేదు. అందరూ కరెక్ట్ గానే ప్రశ్నించారు. ఈయనకు మినిస్టర్ పదవి కావాలి, అదేవిధంగా గతంలో ఉన్నప్పుడు ఈయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోయినప్పుడు మా కాంగ్రెస్ లోకి మళ్ళీ వస్తే మన అధికారం వస్తుంది, మినిస్టర్ పదవి నీకు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పడం వల్లనే నేను కాంగ్రెస్ లోకి మళ్ళీ వచ్చినా అని చెప్పేసి, నాకు ఖచ్చితంగా మినిస్టర్ పదవి కావాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. అదేవిధంగా వాళ్ళందరికీ ఉన్నమాటే, వేరే పార్టీల నుంచి వాళ్ళకి మాయమాటలు చెప్పి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసినట్టుగానే వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా మోసం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అధికార కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు అంతకంతకు రాజుకుంటున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీ పాలనపై పట్టు సాధించాల్సిన నాయకత్వం సొంత పార్టీ నేతల దిక్కస్వరాల ముందు నిస్సహాయంగా మారుతుంది. వలస నేతల పెత్తనం, సీనియర్ల విస్మరణ, ఏకపక్ష నిర్ణయాలపై రగులుతున్న అసంతృప్తి ఇప్పుడు బహిరంగంగా తిరుగుబాటుగా మారింది. పరకాల నుంచి నల్గొండ దాకా, వనపర్తి నుంచి జడ్చర్ల వరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలే నేరుగా ముఖ్యమంత్రి వైఖరి పైన నిప్పులు చేస్తున్న యుద్ధవేరి మోగిస్తున్నారు. అవును, దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు. నిన్న ఒక్కసారి ఎవరు మన కొండ సుస్మిత మాటలు అయితే ఒక్కసారి వింటే నిజంగా అచ్చు కాంగ్రెసు, అచ్చ కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అని చెప్పేసినటువంటి మాటలు, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కన్ను నెత్తిరికెక్కిన రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని అన్న మాటలు అయి ఉండొచ్చు. నువ్వు వచ్చినా, నీ తాత వచ్చినా, నీ అయ్యి వచ్చినా, నీ ఎవరు వచ్చినా కానీ ఎమ్మెల్యే సీటు నాదే, పరకాల ఎమ్మెల్యే సీట్ నాదే అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఒకసారి దానికి సంబంధించి మనం చూస్తే ఇక్కడ చూడొచ్చు. ఈరోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు కూర్చోలేదు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానని రైట్, మనం చూడొచ్చు కొండ సుస్మిత ఏమన్నదో. ఆ రోజు రేవూరు ప్రకాష్ రెడ్డి ఎవరో పరకాల తెలియదు, పరకాల అంటే ఏందో రేవూరు ప్రకాష్ రెడ్డి తెలియదు,
ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఇవన్నీ చేసింది మా ఫ్యామిలీ కాదా, మా నాన్న కాదా, మా అమ్మ కాదా అని చెప్పేసి అడుగుతా ఉంది. మరి ఆ రోజు కారులో తిప్పుకున్నాం, అన్ని చేసినాం, ఎమ్మెల్యే గెలిపించిన కీలక పాత్ర పోషించింది మా కుటుంబమే. మరి ఈ రోజు నీ కళ్ళు ముఖ్యమంత్రి కాగానే కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పేసి డైరెక్ట్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ముఖ్యమంత్రిని అంటున్నటువంటి అంశం మనం చూసాం. ఇంకో అంశం చూస్తే రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినా, నీ అయ్యి వచ్చినా, నీ తాత వచ్చినా పరకాల ఎమ్మెల్యే నేనే అంటుంది కొండ సుస్మితారెడ్డి. అసలు ఇది ఓపెన్ ఛాలెంజ్ గా తీసుకోవాలి. మరి దీని మీద రేవంత్ రెడ్డి నువ్వు కానీ దేవుడు ప్రకాష్ రెడ్డి కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అయ్య కానీ ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. రైట్, చూడొచ్చు. రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చినా, ఆయన నాన్న వచ్చినా, వాళ్ళ తాత వచ్చినా, ముఖ్యమంత్రి నువ్వు వచ్చినా, ఎవరు వచ్చినా నేనే ముఖ్యమంత్రి, నేనే ఇక్కడ పరకాల ఎమ్మెల్యేని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం మనం చూసినాం. అదేవిధంగా నిన్నైతే తీవ్ర స్థాయిలో వీళ్ళ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మంత్రి పొంగులేటి మీద కావచ్చు, అదేవిధంగా అందరి నాయకుల మీద ఒక్కసారిగా నిన్న విరుచుకుపడ్డటువంటి అంశం మనం చూసాం. మీరు కన్నా మళ్ళీ నాకు వ్యతిరేకంగా పోయి ప్రెస్ మీట్లు పెడితే మీ అందరి భాగవతాలు నా దగ్గర ఉన్నాయి, అన్నింటినీ కట్టగట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేస్తా అని చెప్పేసి నిన్న కొండ సుస్మిత ఓపెన్ ఛాలెంజ్ అయితే చేసింది. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఏ విధంగా స్పందించారు, ఏమేమంటున్నారు, ఎవరెవరు దీని మీద రెస్పాండ్ అయ్యే దాని మీద మనం ఒక్కసారి చూస్తే, నీ పొంగు ఎక్కువసేపు పొంగదని చెప్పేసి నిన్న పొంగులేటి పైన మాట్లాడేటువంటి మాటలు మనం చూసాం. రైట్, ఒకసారి పొంగులేటి దానిపైన ఏం మాట్లాడుతుందో చూద్దాం. అసలు నీ పెద్దనం ఏంది, నువ్వేమన్నా ముఖ్యమంత్రివా, పార్టీలో పచ్చ కాంగ్రెస్ నడుస్తుంది, మంత్రి పొంగులేటిపై సుస్మిత ఊచకోతే నిన్న మాట్లాడే అంశం మనం చూసాం. మరి పొంగులేటిని నిజంగా చూస్తే ఒక సీఎం తర్వాత సీఎం లాగానే ఫీల్ అవుతాడు. మరి ఆయన అన్ని విషయాల్లో అన్నిట్లలో అక్కడ ఇన్వాల్వ్ అవుతాడు. అసలు ముఖ్యమంత్రివా, నీకేం సంబంధం అని చెప్పేసి నిన్న మాట్లాడేటువంటి అంశం మనం చూసాం. దీని గురించి ఎవరో రెస్పాండ్ అయ్యారో ఒకసారి చూస్తే, అధిష్టానమే చూసుకుంటుంది, కాంగ్రెస్ లో పచ్చ తెల్ల గ్రూపులు ఏమీ లేవు, సర్వేల ఫలితాల ఆధారంగానే సీఎం నా పేరు ప్రకటించారు, సమయం వచ్చినప్పుడు డీటెయిల్ జవాబు ఇస్తా అంటూ కొండ సుస్మిత వ్యాఖ్యల పైన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ కౌంటర్ చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత ఒకసారి మనం ఇక్కడ చూస్తే, పదవి కోసం దిగజారి మాట్లాడుతుంది, సుస్మితకి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదు, కాంగ్రెస్ టికెట్ గురించి మాట్లాడే అర్హత ఇక్కడిది, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత కూడా అంటున్న సందర్భం. ఆ తర్వాత చూస్తే, సీఎం ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకం, సుస్మిత వ్యాఖ్యలపై వివరణ కోరుతాం, పార్టీలో లక్ష్మణ రేఖ దాటితే కఠిన చర్యలు తప్పవని చెప్పేసి ఎంపీ మల్లు రవి మాట్లాడేటువంటి సందర్భం. ఆ తర్వాత చూస్తే, కొండ సురేఖ నుంచి వివరణ కోరుతాం, సీఎం ప్రతిష్టను దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవు, క్రమశిక్షణ కమిటీ పూర్తి నివేదిక కోరుతుంది, పార్టీలో లక్ష్మణ రేఖ దాటితే ఎవరిని ఉపేక్షించం అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత చూస్తే, మంత్రి సురేఖ చిన్నారెడ్డికి క్రమశిక్షణ నోటీసులు, సీఎంపై వ్యాఖ్యలు, అంతర్గత కుమ్ములాటపై అధిష్టానం కొరడ, కుమార్తె చేసిన విమర్శలపై మంత్రి కొండ సురేఖకు షాకాజ్ నోటీసులు, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని ఆదేశం. సో ఇది మరి కొండ సుస్మిత మాట్లాడినప్పుడు కొండ సురేఖ కంటే కొండ సురేఖ మాట్లాడమని చెప్పిందా? మరి ఒకనొక సందర్భంలో మీరు లాస్ట్ టైం వాళ్ళ ఓఎస్డీని అరెస్ట్ చేసే టైంలో కూడా ఇదే జరిగిందనమాట. ఇక్కడ కొండ సుస్మిత, కొండ వర్సెస్ మనం ఒక్కసారి కాదు చాలా సార్లుగా చూసాము, కొండ ఫ్యామిలీ వర్సెస్ అనుముల బ్రదర్స్ అనే విధంగా ఉంటది కాంగ్రెస్ పార్టీలో తీరు. మరి నిజంగా మరి దీనిపైన ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తాడు, రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇంకో విషయం కూడా మనం చూస్తే, ఇంకో డైవర్షన్ పాలిటిక్స్ కూడా నడుస్తున్నాయి అనేది ఒక వాడ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొన్ని లక్షల కోట్లు దొబ్బేస్తున్నాడు, ప్రజల నుంచి అక్రమ డబ్బుని లాగుతున్నాడు అనే దాని మీద, అంటే భూమి మీద అనేక డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. 22A ఇష్యూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసమే కొండ సుస్మితను బయట తీసుకొచ్చి ఏదో 4 వ్యాఖ్యలు అని చెప్పేసి మీడియా టెన్షన్ మొత్తం అటు క్రియేట్ అయ్యే విధంగా దీన్ని సృష్టించారు అని చెప్పేసి కూడా ఒకటి వస్తుందన్నమాట. బయటకు వస్తున్న మంత్రుల కమిషన్ల వ్యవహారం, రోజు రోజుకు పెరుగుతున్న బాధితులు, నిషేధిత జాబితాపై పొంగులేటి మల్లు ఆదేశాలు, డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడం కోసమే కొండ సుస్మిత పటేల్ రంగంలోకి దింపారా, పొంగులేటి ఉరుకులాట, తాజా పరిణామాలపై అనుమానాలు. రైట్, ఒక విధంగా ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే మన తెలంగాణలో మనకు తెలుసు డైవర్షన్ పాలిటిక్స్ బాగా నడుస్తాయి.
ఒక కేసు ఒక విచారణ లేకపోతే ఇంకో విషయం ఏదైనా తెర మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఎవరైనా వ్యతిరేకత మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా ప్రతిపక్షం నుంచో లేకపోతే ఇంకో కేసు దేని దాన్ని ఆటోమేటిక్ గా తెర మీదకి తీసుకొచ్చి మీడియా డైవర్షన్ మీడియా అటెన్షన్ మొత్తం క్రియేట్ చేసి ప్రజల్ని మొత్తం అటువైపు మలిచే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో దాంట్లో భాగంగానే కొండ సుస్మితను కూడా డైవర్ట్ చేయడం కోసమే తీసుకువచ్చి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద మాటలు అనే విధంగా తీసుకొచ్చిన ఒక వర్షన్ కూడా మనం తెలంగాణ ప్రజల నుంచి వింటా ఉన్నాం. మరి చూడాలి దీని మీద మరి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందా లేకపోతే నిజంగానే అసంతృప్తి కొనసాగుతుందా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు కావాలని డైవర్ట్ చేస్తున్నారా లేకపోతే నిజంగానే వీళ్ళకి జరిగిన అన్యాయం మీద మాట్లాడుతున్నారా అని చెప్పేసి దీని గురించి సంబంధించి పూర్తి విశ్లేషణతో మరొక వీడియో మన ఛానల్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన క్యూఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.